ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లైట్ ఆస్పెక్ట్ గురించి మనం కొన్ని వివరాలు చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం మనం. Doorway out into the outer worlds is discovered and becomes not a door for rightful and proper use, but a way of escape from the difficulties of life and a shortcut out of conscious physical experience. The connection then between the mystic and his physical vehicle becomes less and less firmly established, and the link gets looser and looser until the man spends most of his time out of his body in a condition of semi-trance or a deep sleep condition. ఈ లైట్ ఆస్పెక్ట్ అంటుంటే దాని గురించి లార్డ్ ఆఫ్ లైట్ అని చదువుకున్నాం మనం. లైట్ రివీల్స్ అని చెప్పుకున్నాం. ఈ లైట్ మనకి దర్శనం అయ్యేంత వరకు మనం కంగారు పడకుండా ఉండాలి. ఈ లైట్ అంటుండే చక్కగా మనలో చదువుతున్నప్పుడు when gets into difficulty as does the occultist, అది when the door, అది and personal ends, అది పర్సనల్ ఎండ్స్కి సెల్ఫిష్ పర్పసెస్కి వాటిని వాడకూడదు అనేటువంటి విషయంగా మనం చెప్పుకున్నాం. Incidental difficulty is sometimes found when the doorway out into the outer worlds is discovered. సో డోర్వే ఇంటూ ద అవుటర్ వరల్డ్స్ అంటుండే చక్కగా మనం అంటే చక్కగా సూక్ష్మత్వము నుండి చోట్లో ఉంటుండే విషయాల్ని చక్కగా అవగాహనలోకి తెచ్చుకునేటువంటి ఒక విధానాన్ని వీడు ఎప్పుడైతే తెలుసుకున్నటువంటి దాన్ని వాడు ఒక సరైనటువంటి విధంగా వాడు దాన్ని వాడుతూ ఉండాలి. అదైతే వాడి ఓన్ పర్పసెస్కో వాడి ఓన్ విషయాలుగా వాటిని వాడటం అనేటువంటిది పద్ధతి కాదు. దానివల్ల వాడు ఇబ్బందులు పాలవుతాడు. సో ఈ డోర్వే అంటది into the outer worlds is discovered and becomes not a door for rightful and proper use, but a way of escape from the difficulties of life and a shortcut. Difficulties of life లో నుంచి వీటిలో నుంచి వీడు ఎస్కేప్ అయిపోవడానికి వీటిలా చేయడం అనేటువంటి చేయకూడదు వీడు. Of conscious physical experience. The connection then between the mystic and his physical vehicle becomes less and less firmly. ఎప్పుడైతే వీడు డోర్వే ఆఫ్ ఎస్కేప్ వీడు చక్కగా తెలుస్తుందో చక్కగా వాడు మనం చెప్పుకున్నాక నిన్న క్లాస్ లైట్ దీన్ని చక్కగా సహస్రారం నుంచి ఒక వే అనేటువంటిది ఉందని. సో ఆ వే ఆఫ్ ఎస్కేప్ అంటే చక్కగా వీడు తెలుసుకుంటే వాడు మిస్టేక్గా ఉన్నటువంటి వాడు వీడు ఫిజికల్ వెహికల్ నుంచి ఏ రకంగా వీడు డిటాచ్ అవ్వచ్చు, ఏ రకంగా వీడు డిటాచ్ అయ్యి వీడు సెమీ ట్రాన్స్ కండిషన్ అన్నదాన్ని అంటుండే దానిలో ఉండి వాడు యొక్క పనులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ వాడు చేసుకుని మళ్ళీ వాడు ఎప్పుడైనా అవసరం ఉంటే ఇప్పుడు దేహంలోకి వస్తాడు. అవసరం లేదా అక్కడే పనులు చేసుకుంటాడు. ఇక్కడ ఉంటాడు పెద్దగా. ఈ దేహం అలా ఉంటుంది అంతే. ఇక్కడ ఆయన పనులు అక్కడెక్కడో చేసుకుంటుంటారు. వస్తారు రాకపోతే రాకపోతే. దట్ అగైన్ డిపెండ్స్. The connection then between the mystic and the physical vehicle becomes less and less firmly established, and the link gets looser and looser until the man spends most of his time out of his body in a condition. The connection between the body and him becomes less and less looser.
చాలా ఉండి లేనట్టుగా అలా కనెక్టివిటీ ఉంటుంది లేదా ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఉంటుందని కాదు, ఉంటుంది కానీ లైట్గా ఉంటుంది, పెద్ద ఇదిగా ఉంటుంది. అదే రామానుజుల వారిది మనం చూస్తే ఆయన దేహం అలా ఉంది అక్కడ శ్రీరంగంలో. ఆయన సెమీ ట్రాన్స్ కండిషన్లో అలా ఉంటుంది దేహం అంతే. ఆయన ఎటో వెళ్ళి అక్కడెక్కడ ఆయన కార్యక్రమాలు ఏమన్నా అవి చూసుకుంటూ ఉండొచ్చు. సో అట్లా ఉంటుంటుంది వీళ్ళ కార్యక్రమాలు. అయితే లైట్ చూడడానికి, లైట్ ఏంటి, మనం ఈ వే ఆఫ్ ఎస్కేప్ వీటి గురించి మనం చక్కగా తెలుసుకోవడానికి చేయాలి మనం. ఎప్పటికేంటి అనేటువంటి కంగారు మాత్రం పడకండి. చక్కగా అది మీకు లైట్ ఎప్పుడు రివీల్ అవ్వాలో అప్పుడు చక్కగా రివీల్ అవుతుంది. ఇది త్వరగా సెకండరీ టైప్గా జీవించేటువంటి వాడికి త్వరగా ఈ లైట్ రివీల్ అవ్వడం, ఈ లైట్ దర్శనం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ అండ్ థర్డ్ రే వాడికి విల్ రిజిస్టర్ ద ఇన్ఫ్లో ఆఫ్ ఫోర్స్ అండ్ పవర్ విత్ ఫెసిలిటీ అండ్ విల్ డిస్కవర్ దట్ దేర్ ప్రాబ్లమ్ లైస్ in the control and the right direction of such energy. ఫస్ట్ అండ్ థర్డ్ రే వాడికి ఈ లైట్ రివీల్ అవ్వడం, దాన్ని చక్కగా వాడు వాడుకోవడం అనేటువంటిది కొంచెం, ఎందుకంటే వాడు రివీల్ అయినటువంటి లైట్ చక్కగా దాన్ని వాడు వినియోగించుకోగలగడం అనేటువంటి చేయాలి. సో ఇది చేయడం అనేటువంటిది సెకండ్ రే వాడు చాలా చక్కగా చేసుకోగలుగుతాడు ఈ పని. అది నుంచి వాడికి తొందరగా ఈ లైట్ రివీల్ అవ్వడం అనేటువంటి జరుగుతుందని చెప్తున్నారు. First ray people will register the inflow of force and power with facility and will discover that their problem lies in the control and right direction. అది కంట్రోల్లోను రైట్ డైరెక్షన్ అటువంటిది ఫస్ట్ రే వాడికి థర్డ్ రే వాడికి కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. అందు గురించి వాడికి నెమ్మదిగా రివీల్ అవుతుంటున్నారు. మచ్ ఆఫ్ ది ప్రజెంట్ ఇంపసే to be found in the personalities of the aspirants of the world is due to the fact that the light that is in them remains undirected and the power that is flowing through them remains unused or misapplied. చాలా మందికి లైట్ ఎలా వాడుకోవాలి ఏమిటి అనేటువంటి తెలియదు, అలా ఉంటుంది. లైట్ పాటికి లైట్ ఉంటుంది, వేడపాటికి వీళ్ళు ఉంటుంటారు. మిస్అప్లైడ్గా ఉంటుంటుంది లైట్. వాడికి ఉన్నటువంటి జ్ఞానం కానీ వాళ్ళు ఉన్నటువంటిది అంతా కూడా వాడు ప్రాపర్గా వాడు యూటిలైజ్ చేసుకోకుండా ఉండిపోతుంటాడు. తెలుసు, అన్ని మంచి విషయాలు తెలుసు, అయినా అదేది వాడికి వినియోగంలోకి వాడు తెచ్చుకోకుండా ఉండిపోతుంటాడు. తెచ్చుకోకుండా ఉండిపోయినటువంటిది అంతా కూడా వాడికి ఇబ్బందులు పాలు చేస్తుంటుంది. ఏమిటి ఇబ్బందులు పాలంటే వాడికి ఈ కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నటువంటి విషయాలు ప్రాపర్గా వాడికి దర్శనం అవ్వకపోవడం అనేటువంటి జరుగుతుంది. దాని అన్నారంటే బ్లైండ్నెస్ అన్నారు. ఆప్టిక్ నర్వ్ గెట్ ఎఫెక్టెడ్ అంటారు దాన్ని. వాడికి ఉన్నటువంటి ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడు చక్కగా దాని వినియోగంలోకి తెచ్చుకోవాలి. చక్కగా దాన్ని పొందినటువంటి జ్ఞానాన్ని చక్కగా ఆచరణలోకి పెట్టుకోవడం, దాన్ని చక్కగా సాధనలోకి తెచ్చుకోవడం. ఎప్పుడు కూడా సత్యమే పలకవలను అంటున్న విషయం ఉంది. ఉదాహరణకి వీడు వీలైనంత వరకు సత్యం పలకడానికి వీడు ప్రయత్నం అనేటువంటి చేస్తూ వెళ్తూ ఉండాలి చక్కగా. అవన్నీ చెప్పుకోవడానికే సార్. ఈ రోజుల్లో నిజం మాట్లాడితే వాడు ఏం బతకగలడండి, ఇలా ఏదో మాట్లాడేసాం అనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు యొక్క కళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీడిలో ఈ జ్ఞానం అనేటువంటి వెలుగు వీడి యొక్క ఇక్కడ నింపబడి ఉంది కదా, అది తెలిసినటువంటి జ్ఞానాన్ని వాడు వినియోగించుకోవట్లేదు. వినియోగించుకోకపోవడం వలన ఈ లైట్ అనేటువంటిది ఫిజికల్ లైట్ కదా ఇది, దానివల్ల ఏమైంది, ఆ లైట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. వాడు రోజు చక్కగా భాగవతం చదువుకుంటున్నాడు, చదువుకుంటున్నటువంటి భాగవతాన్ని వాడు వినియోగించుకోవట్లేదు అనుకో. దానివల్ల ఏమవుతుందంటే వాడి యొక్క చూపు మందగిస్తుంది, ఒకసారి అంధకారమునకు దారి తీస్తుంది అంటున్నారు. ఆప్టిక్ నర్వ్ గెట్ ఎఫెక్ట్. ఇంకొక విషయం, మనం ఈ చూపు గురించి మనం చెప్పుకున్నప్పుడు మనం ఊటీ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే కుడి కన్ను వాడి యొక్క బుద్ధిమయ కోసమునకు చిహ్నము, వాడి యొక్క ఎడమ కన్ను వాడి యొక్క మనస్సుకి చిహ్నం అని చెప్పి ఇలా మనం ప్రతి అవయవమునకు వాటికి సంబంధించినటువంటి అంతర్రహస్యాలన్నీ కూడా అక్కడ మనం చెప్పుకున్నాం. సో అలా వీడి యొక్క కుడి కన్ను ఒకటి ఎఫెక్ట్ అయితే కనుక వాడి యొక్క బుద్ధి ఎఫెక్ట్ అయిపోతుంది, లేదా రివర్స్గా రావాలి. వాడి యొక్క బుద్ధి సరిగ్గా వికసించి వాడు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని వాడు వినియోగించుకోవట్లేదు, వాడు కుడి కన్ను ఎఫెక్ట్ అయిపోతుంది. లేదా వాడి యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్, ఇక్కడ ఈ భాషలో ఏమని చెప్తారంటే దాన్ని సోల్ ఆస్పెక్ట్గా చెప్తారు. వాడి యొక్క సోల్ ఆస్పెక్ట్ ఈజ్ లింక్డ్ విత్ హిస్ రైట్ ఐ, వాడి యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఈజ్ లింక్డ్ విత్ ద లెఫ్ట్ ఐ అని చెప్పి చెప్తారు ఇక్కడ. సో అక్కడ ఏమని చెప్పారు, మనకు బుద్ధి మనస్సుగా చెప్పారు అక్కడ, ఇక్కడ సోల్ పర్సనాలిటీగా చెప్పారు పదాలు. సో ఆ రకంగా వీడి యొక్క చూపు అనేటువంటిది వాటి మీద ఎక్కువ బేస్గా ఉంటుంది. అది వాటిని చక్కగా వీడు పెట్టుకోవాలి. వీడు it should be on record for the future use of disciples and aspirants. The time has not yet come when the statement means much except to very advanced students.
సో చాలా ఈ విషయాలన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండేటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనకి చక్కగా అవి ఎలా మనం దర్శించవచ్చు ఏంటి అనేటువంటి విషయాలు ఇంకా బాగా అంటే అడ్వాన్స్డ్ స్టూడెంట్ అంటే బాగా చక్కగా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి చక్కగా కుడి కన్ను ఎడమ కన్ను వీటి యొక్క ఇది ఇలా పెంగళ ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం వాటి యొక్క విధానం ఏమిటి వీటికి మనస్సుకి ఏ రకంగా సింబాలిక్గా నడుస్తుంది ఏ రకంగా వీటికి వాటిగా ఇది ఉంది అనేటువంటి విషయం చక్కగా వాడు తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడిని అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ అని అన్నారు. I would also like to point out that one of the difficulties today is that of the light of the personality is more active within the head than is the light of the soul, and that it has far more of the quality of burning than has soul light. సరే ఏమవుతుందంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి డిఫికల్టీస్లో ఏంటంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఎక్కువ వెలుగుగా ఉంటుంది, సోల్ ఆస్పెక్ట్ అసలు ఎక్కువ వెలుగుగా ఉండట్లేదు. గదిలో 2 బల్బులు పెట్టారనుకోండి, ఒక బల్బు బాగా ప్రకాశవంతంగా వెలిగిపోతుంది, ఇంకో బల్బు చాలా డిమ్గా వెలుగుతుంది. అలా ఉందన్నమాట పరిస్థితి. ద ఎఫెక్ట్ ఆఫ్ ది సోల్ లైట్ ఈజ్ స్టిమ్యులేటింగ్ అండ్ అక్కట్లీ కూల్. సో సోల్ లైట్ అన్నటువంటిది వీటికి స్టిమ్యులేట్ అవుతూ ఇట్ కాజెస్ ది అక్కట్లీ కూల్ అన్నమాట. It brings the brain cells into functioning activity, evoking response from cells to present, quiescent and unawakened. సో ఇది బ్రెయిన్కి ఏం చేస్తుందంటే సోల్ అనేటువంటిది ఈ కుడి కన్ను ద్వారా ఇది పనిచేస్తున్నప్పుడు వీటిలో సోల్ అనేటువంటిది విచ్చుకొని చక్కగా పనిచేస్తున్నప్పుడు ఇట్ కాజెస్ ద బ్రెయిన్ టు ఫంక్షన్ ఇన్ ఏ వెల్ ప్రాపర్ వే అని చేస్తున్నారు. It brings the brain cells into functioning activity, evoking response from cells to present, quiescent and unawakened. బ్రెయిన్లో అన్ని సెల్స్ కూడా వీడు వాడుకోవట్లేదు, అది బాగా తెలుసుకోవాలి. అన్ని సెల్స్ కూడా వాడిలో ఇంకా విచ్చుకోవడం అనేటువంటి జరగలేదు. మొన్న అదే ఒక కేసు వస్తే అదే చెప్పాము. ఆటిజం అనేటువంటి కేసులో ఒక పిల్లాడు సఫర్ అవుతుంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అదే. మనం మందు వేస్తున్నప్పుడు అన్ని బ్రెయిన్ సెల్స్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు మీ పిల్లవాడిది, కొంత యాక్టివేషన్లో వచ్చింది కాబట్టి వాడు చదవడం ఇవన్నీ బాగా వచ్చేసాయి. మిగిలిన సెల్స్ అన్నీ కూడా వాడు యాక్టివేట్ అయితే వాడు చక్కగా ఇదవుతాడు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అలాగే మనలో కూడా ఈ సోల్కి లింకప్గా ఉన్నటువంటి బ్రెయిన్ సెల్స్ పూర్తిగా యాక్టివేట్ అవ్వకపోవడం చేత ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. మనం ఎప్పుడైతే సోల్ యాక్టివిటీతో చక్కగా లింకప్ అయి ఉంటూ ఉంటామో ఇప్పుడు బ్రెయిన్లో ఉంటుంటే అన్ని సెల్స్ చక్కగా విచ్చుకొని పనిచేయడం అంటుంది జరుగుతుంది. Evoking response by the inflow of light of the soul, functioning activity, evoking response. It brings the brain cells into functioning activity, evoking response from cells at present, quiescent and unawakened. It is as these cells are brought into activity by the inflow of the light of the soul, the genius appears. ఇప్పుడు సోల్ అనేటువంటి చక్కగా స్టిమ్యులేట్ ఏది పనిచేస్తుందో వీడు ఆలోచించిన విధంగా వేరేవాడు ఆలోచించలేదు, చాలా జీనియస్గా ఆలోచిస్తారు. జీనియస్ అపియర్స్ అన్న accompanied often by some lack of balance or control in certain directions. ఒకసారి సోల్ అనేటువంటిది ఎక్కువ డామినేట్ అయిపోతే వీటిలో బ్యాలెన్స్ అనేటువంటిది లూజ్ అవుతుంది. అది కూడా ఒకసారి జరగచ్చు. గురించి బ్యాలెన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా లిబరా, అది పాయిస్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఈ 2 కళ్ళు మనకి బ్యాలెన్స్ అనేటువంటిది ఇస్తున్నాయి. బ్యాలెన్స్ అనేటువంటిది ఇస్తుంది కాబట్టి 2 కళ్ళ ద్వారా మనం ఒక వస్తువుని చూస్తున్నప్పుడు అది చక్కగా వస్తువు యొక్క విధానం అంతా కూడా చక్కగా తెలుసు. అలా కాకుండా ఒక కన్ను మైనస్లో ఉండి ఒక కన్ను నార్మల్లో ఉంది, ఇప్పుడు చూపు మనకి ఇబ్బంది పడుతుంది. వస్తువు సరిగ్గా కనబడకుండా చాలా ఇబ్బందులుగా ఉంటుంది. ఆ కన్ను మూసుకుని చూస్తే అప్పుడు కరెక్ట్గా కనబడుతుంది. ఇలాంటివి ఉంటుంటాయి. సో ఇట్ ఇస్ ఆల్ రిలేటెడ్ విత్ దిస్ సోల్ అండ్ పర్సనాలిటీస్. బాగా అవగాహన చేసుకోండి. సోల్ అండ్ పర్సనాలిటీస్ అంటే 2 కూడా పర్ఫెక్ట్గా 50-50గా పనిచేస్తున్నప్పుడు వీడికి ఎదురుగా ఉన్నటువంటి దృశ్యం కరెక్ట్గా చక్కగా దర్శనం అవుతుంది. అంటే ఎదురుగా ఉన్నటువంటి దృశ్యం అంటే ఆ వస్తువు యొక్క విధానము, ఆ వస్తువు ఆ విధంగా ఏర్పడడానికి మూలంగా ఉన్నటువంటి తత్వం అన్ని కూడా చక్కగా దర్శనం అవుతుంది. లేకపోతే ఆ వస్తువు ఒకటే దర్శనం అవుతుంది. అందరికీ ఏమవుతుంది, ఇది కుర్చీ, అది బల్ల, ఇది తలుపు, ఇది గోడ, ఇవే ఇంతే కదా కనబడుతుంది. దాని వెనకాల విషయం కూడా వీటికి దర్శనం అవ్వాలి కదా. ఏదైతే వీటన్నిటికీ మూలంగా ఉందో దాన్ని కూడా వీటి దర్శనం అవడం అంటే రిమైనింగ్ 50% అది జరగాలి. The whole subject of light and power is of so vast a nature and its relativity
relatively so little understood in its true significance as an expression in dual form of energy which flows upward from the personality and downward from the soul, that it is only as more and more people tread the path that the problem will emerge in its true light and thus eventually be handled rightly. ఏంటి ప్రాబ్లము? ఇది చక్కగా సోల్ నుంచి డౌన్ ఫ్లో అంటున్నది పర్ఫెక్ట్గా ఉండాలి, పర్సనాలిటీ నుంచి అప్వర్డ్ అంటున్నది కూడా చక్కగా ఉండాలి, 50-50 రెండు కూడా. ఇది చక్కగా ఉన్నప్పుడు వీడికి సృష్టిలో అటువంటి విషయాలన్నీ కూడా చక్కగా దర్శనం అవుతుంది and eventually be handled rightly. I will refer here briefly to some of the problems as so as to provide the germ or state of thought from which future study can grow and the future investigation arise. They might be summarized as follows. Future విషయాలన్నీ కూడా చెప్తున్నారు, ఇవి కొన్ని విషయాలుగా చెప్తారు. Number 1, the theme of light and energy is closely connected with the problem. For such it is at this time of the entire glandular system. ఈ థీమ్ ఆఫ్ లైట్ అండ్ ఎనర్జీ దీని యొక్క విధానం అంతా కూడా మన యొక్క గ్లాండులర్ సిస్టమ్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉందండి. ఈ గ్లాండులర్ సిస్టమ్ మనలో చక్కగా పనిచేసేటట్టుగా చూసుకోండి. మన యొక్క ఎండోక్రినాలజీ, మన యొక్క పీనియల్ గ్లాండ్ నుంచి మనకు ఉన్నటువంటి ఎడ్రినల్ గ్లాండ్స్ దాకా అన్ని గ్లాండ్స్ కూడా చక్కగా పనిచేయడానికిగా పెట్టుకోవడానికి చేయడం చేత ఏమవుతుందంటే వీడి యొక్క షట్చక్రములు, వీడి యొక్క షట్చక్రాలకు పైనటువంటి ఇడా, పింగళ, సుషుమ్న, ఇవి వీడి యొక్క సోల్, ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. అది చెప్తున్నారు ఇక్కడ. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. When there is correct grasp of this subject, it will be found that the brain and the two head centers actuating the pituitary body and the pineal gland are the directing agents for all the activities of the man upon the physical plane. Today he is largely directed by his animal instincts. ఎక్కువగా మానవుడు ఒక యానిమల్ ఇన్స్టింక్ట్స్ చేత ఎక్కువగా డైరెక్ట్ అవ్వబడుతున్నాడు. అలా కాకుండా వీడి యొక్క పిట్యూటరీ బాడీ, వీడి యొక్క పీనల్ గ్లాండ్, ఈ రెండు లింక్ విత్ ది బ్రెయిన్ అంటే చక్కగా జరగాలి. అదేమిటి సార్ అలా అంటారు? మనం పిట్యూటరీ బాడీ చక్కగా పనిచేస్తుంది కాబట్టి మనకు హార్మోనాలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి కదంటే దట్స్ రైట్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ రైట్? పిట్యూటరీ బాడీ చక్కగా పనిచేస్తుంది కాబట్టి వీడి దేహం అంతా చక్కగా డెవలప్ అవుతుంది, అంతా ఇదంతా కరెక్ట్. బట్ ఇది ఎలా ఉండాలి మనకి సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో కూడా చెప్పారు మనకి ఈ విషయాలని కూడా. పిట్యూటరీ బాడీ యొక్క ఫంక్షనింగ్ అంటున్నది పర్ఫెక్ట్గా ఉండాలి, ఉండి ఇది పీనియల్ గ్లాండ్ యొక్క అధీనంలో దీని యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్ణయం పడుతుంది. అది విధానం. కనుక ఈ పీనియల్ గ్లాండ్ నుంచి ఈ గ్రంథులన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా పనిచేస్తుంటారు. దీన్నే మనకి కృతికలుగా చెప్తారు. ఈ గ్రంథులు వీడని షట్చక్రాలకి 6 చక్రాలకి 6 గ్రంథులు ఉన్నాయి. సరే, సహస్రారం అప్పుడు 7వది. ఈ గ్రంథులు ఇవన్నిటికీ కూడా వీటినే కృతికలు అంటారు. ఇందు గురించి కుమారస్వామి జన్మించినప్పుడు 6 తల్లులు ఒకటేసారి పాలు ఇచ్చారట అని చెప్పి చెప్తారు. ఏమిటి 6 తల్లులు అంటే ఈ కృతికలు. ఈ కుమారస్వామి జన్మించడం అంటే ఏమిటి? వీడిలో సాధన అంటే చక్కగా చేసుకుంటూ వస్తుంటే వీడిలో ఈ షట్చక్రాలు మూలాధార నుంచి సహస్రారం దాకా ఉన్నాయి. ఈ చక్కగా సాధన అటువంటి చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ వీడు ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం వీటి దగ్గరికి చేరతాడో అక్కడ వీడు ఒక కుమారుడుగా జన్మించారంటే దాన్నే ద్విజన్మ అంటారు. 2వ జన్మ చెప్తారు. ఇవన్నీ కూడా 2వ జన్మగా వచ్చినప్పుడు వీడు ఒక కుమారుడుగా తయారైపోతాడు. అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడు ఎటువంటి మనస్తత్వంతో ఉంటాడో అటువంటి మనస్తత్వంగా తయారవుతాడు. అప్పుడు వీడికి 6 తల్లులు ఒకటేసారి పాలు ఇచ్చారట అంటారు. అంటే ఏంటి 6 తల్లులు అంటే వీడి యొక్క, నేను చెప్పుకున్నాను, నెక్లో ఈ తల వెనుక భాగంలో 7 మైనర్ సెంటర్స్ ఉన్నాయి. ఈ మైనర్ సెంటర్స్కి వీటిని ఏమన్నారంటే తల్లులు అన్నారు వాడు. సో అక్కడి నుంచి ఈ ధార అనేటువంటిదంటే ఎనర్జీస్ ఇవన్నీ కూడా పాల ధార అన్నారు. అవి కుమారుడికి అప్పుడు వాటిలో ఎప్పుడైతే వీడు కుమారుడిగా జన్మిస్తాడో ద్విజన్మ అని ఎప్పుడైతే అంటామో అప్పుడు వాటిలో పనిచేసేటువంటి సెంటర్స్ ఏమిటంటే 7 మైనర్ సెంటర్స్. ఈ 7 మైనర్ సెంటర్స్ వాటిలో పనిచేస్తాయి. ఈ 7 మైనర్ సెంటర్స్కి ఇంకా నెక్స్ట్ హయ్యర్ స్టెప్ ఏంటంటే ఈ 7 మైనర్ సెంటర్స్ కింద చోట్ల ఉంటుంటే బేర్ సప్తర్షి మండలానికి వీటికి లింకప్. అప్పుడు సప్తర్షి మండలం ఉన్నటువంటి తర్వాత ఈ ప్లేడీస్ ఇవి వీడికి ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటాయి. ఇది వీడి యొక్క కథ. సో ఇక్కడ మనకి ఏమన్నారంటే ఈ పిట్యూటరీ బాడీ అన్నారు. టుడే హీ ఈస్ లార్జ్లీ డైరెక్టెడ్ బై ద యానిమల్ ఇన్స్టింక్ట్స్. ఎక్కువగా ఇప్పుడు మానవుడు మాత్రం ఎక్కువగా యానిమల్ ఇన్స్టింక్ట్స్, సెక్షువల్ లైఫ్ అండ్ హిజ్ ఎమోషనల్ రియాక్షన్స్ ఆర్ ఎల్స్
by his creative activities as they express themselves through the throat center. Very few of his activities are directed from the heart, but eventually men must control their life expression from the head via the dual organs. ఎక్కువగా ఇంకా కొందరిలో ఏమంటే మాక్సిమం స్టిమ్యులేట్ అయితే వీడి యొక్క అనాథం స్టిమ్యులేట్ అవుతుందంటే ఏదో సేవా కార్యక్రమం ఏవో ఇలా పెట్టుకుని వీడు ఉంటుంటాడు. అది అంతమించి వీడు పెద్ద ఇదే ఉండదు. కానీ వీటికన్నా హయ్యర్ ఆస్పెక్ట్ ఏమిటంటే వీటిలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ లింక్ విత్ బ్రెయిన్, ఇది జరగాలి. మూడు ఒక ట్రయాంగిలే పెట్టుకోండి. చక్కగా ఇవి ఎప్పుడైతే వీటిలో ఒక ట్రయాంగిల్ మూడు పనిచేయడం అంటే జరుగుతుంటుంది, పర్ఫెక్ట్గా వీడు భూమి మీద జీవించగలుగుతాడు. their life, eventually control their life expression from the head via the dual organs of the soul and the personality, the Ajna center, working through the pituitary body and expressing the personality life in its at its highest, the head center, working through the pineal gland. This jarga chakra villo. That is second point. Third point lo em cheptunante, through this right rearrangement of the life forces in the body and their consequent enlightenment and energizing, ఇవన్నీ కూడా ఏమవ్వాలి వీటిలో ఎన్లైటన్మెంట్ అండ్ ఎనర్జైజింగ్ అవ్వాలి. అయినప్పుడు మెన్ విల్ బి ఎనేబుల్ టు డూ టూ థింగ్స్, స్పీకింగ్ సింబాలికల్లీ. ఇవన్నీ కూడా ఎన్లైటన్ అవ్వాలి. ఇవన్నీ ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి కానీ అవన్నీ ఎన్లైటన్ అవ్వాలి. వాటిలో చక్కగా ప్రాపర్గా విచ్చుకోవాలి. అవి ఏ విధంగా అయితే అందించడానికి ఉన్నాయో ఆ విధానంలో వీడు అన్ఫోల్డ్ అవ్వాలి. సో అంటే ఏంటంటే ఎన్లైటన్ అవ్వడం అంటే సూక్ష్మత్వము నొందుట అంటాడు. జీవుడు స్థూలత్వం నుంచి సూక్ష్మత్వం నొందాలి. వాడి యొక్క జీవన విధానంలో వాడు సూక్ష్మత్వముగా వాడు జీవించగలగడం అంటే చేయగలడు. సో అది చేస్తూ ఉన్నప్పుడు వీటిలో ఏమని జరుగుతాయంటే, నెంబర్ 1, దే విల్ సీ గాడ్ అండ్ హీ ఈజ్ ఇన్ టచ్ విత్ ద సోల్. దే విల్ సీ గాడ్ ఏంటి, దైవ దర్శనం ఎక్కడ అవ్వాలి? ఇప్పుడు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది, మనం ఈ కళ్ళతోటి ఇలానే బేస్ సెంటర్లోనో లేదా వీటిలోనో ఉండి చూస్తామంటే దైవ దర్శనం అవుతుంది. దైవ దర్శనం అనేటువంటిది ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయినప్పుడు అప్పుడు వాడికి దైవ దర్శనం అవుతుంది. చోట్లో ఉంటుంది ఈ యొక్క దైవం యొక్క దర్శనం, స్పర్శ, ఇవన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. అది జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ దే విల్ నో వాట్ ఈజ్ ఇన్ మ్యాన్ అండ్ కెన్ దెన్ యాక్ట్ వైజ్లీ అండ్ వర్క్ కన్స్ట్రక్టివ్లీ. మానవుడు అంటే ఏమిటి, వాటిలో ఉన్నటువంటి పరికరం ఏమిటి, దీని ఇంజనీరింగ్ అన్నది. ఈ ఇంజనీరింగ్ని వీడు చక్కగా వీడు తెలుసుకుంటాడు. ఇచ్చినటువంటి పనిముట్లన్నీ వీటిని చక్కగా వాడుకుంటాడు. మనస్సును ఎక్కడ వాడాలో అక్కడ వాడతాడు, బుద్ధిని ఎక్కడ వాడాలో అక్కడ వాడతాడు, ఇంద్రియాలను ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడతాడు. ఎప్పుడు వాడకూడదు అప్పుడు టీవీ కట్టేసి పడుకుంటాడు. టైం అయిపోతున్నా ఇంకా సినిమాని వీడిని అలా అట్రాక్ట్ చేసేకూడదు. వీడు దాన్ని అట్రాక్ట్ చేయగలగాలి. వీడు దానికి స్వామిత్వంగా ఉండాలి కానీ సినిమా వీడి మీద స్వామిత్వం వహించకూడదు ఎప్పుడు. సో ఇదంతా కూడా చక్కగా సాధన అటువంటి చక్కగా చేసుకున్నటువంటి వాడు. అప్పుడు సినిమా వీడి కళ్ళని లాగేది, వీడి కళ్ళు బాబో టైం అయిపోయింది, మనం పడుకోవాల్సిన టైం అయిపోయింది, దట్స్ ఇట్, రేపు చూసుకోవచ్చు, సినిమా అయిపోయింది, క్లోజ్ చేసేస్తాడు. అలా ఉంటుంది. సో దిస్ ఆర్ ద 2 steps that he'll come to know with the enlightenment. Fourth point ఏంటంటే, they will be able to pierce the glamour of the astral plane and proceed to function without error and can thus bring about the unimpeded illumination of the brain and the dissemination of knowledge in the brain. Unimpeded, వీటిలో దీన్ని చొచ్చుకుని ముందుకు గడపాలని చెప్తున్నారు. ఏంటంటే pierce the glamour of the astral plane. He should pierce it. He has to cross it. He has to elevate from that plane. అది దాటాలి. వైతరణి నది అన్నట్టుగా చెప్తున్నాం ఇంకా గరుడ పురాణాలు. ఆ నది దాటుతాడండి అంటారు. ట్రైన్ వీళ్ళు ఒక ఆస్ట్రల్ ప్లేన్ అది దాటాలి, ప్రతివాడు దాటాలి. జీవుడుగా ఉంటూ ఉండగానే ఇది దాటేసేయాలి. ఏది వీడిని అట్రాక్ట్ చేయకూడదు. వీడు మనసులో వీడు స్మరించుకుని దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏది వీడిని అట్రాక్ట్ చేయకూడదు లైఫ్లో. ఏది వీడి మీద దాని యొక్క ఇంపార్టెన్స్ వీడి మీద ప్రభావం చూపించదు. వీడు అవసరం అనుకుంటే ఏదైనా సరే వీడు కోరుకుంటే అది దగ్గరకు వస్తుంటుంది. చాలా తమాషా ఉంటుంది. ఇప్పుడు తెలుసుకోండి, మాస్టర్ శ్రీ గారి మార్గంలో ఏది మీరు కోరకండి అని చెప్పాడు ఆయన. ఏది నీకు ఎప్పుడు కావాలో అది అప్పుడు నీ దగ్గరకు వస్తుంది అన్నాడు ఆయన. ఆయన నమ్ముకుని మనం పూజ కానీ ప్రేయర్ కానీ చేసుకుంటే ఏది ఎప్పుడు ఎంత కావాలో అది అలా వస్తుంది. ఈ ట్రిక్ తెలుసుకుని వాడు కోరడం మానేస్తాడు. అంతే, అవసరం లేదు. ఓ డొనేషన్ అవసరం లేదు, ఏదో అవసరం లేదు, కాంగా ఉండాలి అంతే. అది అలా వస్తుంది. ఇది రహస్యం మాస్టర్ శ్రీ గారి మార్గం. సో ఇక్కడ ఆస్ట్రల్ ప్లేన్లో కూడా వీడు కోరడం అంటే వీడు ఎప్పుడు మానేశారు. అలా కోరకుండా ఉంటే వీడు నెమ్మదిగా ఆస్ట్రల్ ప్లేన్, హీ విల్ పియర్స్ ది ఆస్ట్రల్ ప్లేన్.
చుట్టూతా అన్ని వస్తువులు పెట్టినా ఏమైనా కావాలంటే నువ్వు తీసుకొని ఇచ్చాడు అనుకోండి, దట్స్ ఆల్ రైట్ అంటాడు. అది వీడు రావాలి, సహజంగా రావాలి, లోపల నుంచి వచ్చాను వీడికి. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని పాడాడు కదా, అది అది సహజంగా వచ్చేస్తున్నాడు వాడికి. అని చెప్తే ఇవన్నీ మనం బంధించేవి, ఇవన్నీ పెట్టుకోకూడదు మనం అన్నటువంటిది కాదు. వాడుకోండి శుభ్రంగా. బెంచ్ కార్ ఇచ్చారనుకోండి ఒకళ్ళు ఊరిని త్యాగయ్యకి, చక్కగా వాడేస్తాడు, ఆయన ఈ కారు ఎక్కను అని అన్నాడు ఆయన. కానీ ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టుకుంటాడు. దట్స్ సో glamour of the astral plane, pierce the glamour of the astral plane, and proceed to function without error, and can thus bring about the unimpeded illumination of the brain and the dissemination of knowledge in the brain. You will not, from the above, how many of the hallucinations, the glamours, the ambitions, and the errors of the modern mystic can all be traced to the early stages and the embryonic beginnings of these developments. ఇవన్నీ ఎన్నో హాలుసినేషన్స్, ఇవన్నీ కూడా చూసుకొని కదా, ఇవన్నీ కూడా వాటి యొక్క ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ బాగా తెలుసుకోవాలి. దేని యొక్క ఎంబ్రియానిక్ డెవలప్మెంట్? ఈ ఎన్లైటన్మెంట్ అన్నారు చూసారా, దాని యొక్క ఎంబ్రియానిక్ డెవలప్మెంట్సే కొందరిలో హాలుసినేషన్స్గా వస్తుంది అని చెప్తున్నారు. అంటే వీటిలో కొంత సాధన అంటే చక్కగా చేసుకుంటున్నాడికి దాని యొక్క ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అంటే కొంచెం ఇంబ్యాలెన్స్ అడిగి వీడికి ఒకసారి అక్కడ హాలుసినేషన్స్ ఇవో కనపడుతుంది. ఏంటోనండి మా వాడికి మధ్య స్థిమితం తప్పిందండి అనుకుంటా, అది జాగ్రత్తగా చక్కగా సెట్ చేసుకుని సెట్ అయిపోయింది. They are the indications, therefore, of unfoldment, but unfortunately, they are not understood for what they are, and the available light and energy are misapplied or tuned to selfish and personal ends. This cannot as yet be avoided by any but the more advanced and experienced disciples and occultists, and many aspirants must continue for some time destroying themselves from the personality angle and in this life in what has been called the fiery light of their misunderstanding and the burning fire of their personal ambition, until they learn that humanity and scientific technique which will make them wise directors of the light. Wise directors of the light అవ్వాలి అంటే ప్రతివాడు కూడా బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతివాడిలో కూడా ఈ లైట్ ఆస్పెక్ట్ అంటాడు, దాన్ని చక్కగా వాడాలండి. బాగా తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామంటే మనం దాన్ని వాడం, అసలు మనం వాడకుండా అయ్యో ఇదేంటంటే మన డైలీ లైఫ్ వీటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాం, కానీ మనకి శాస్త్రారంలో ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి వెలుగుని మనం వాడకపోవడం చేత ఏమవుతుందంటే అది లోపల ఉంటే అవయవాన్ని తినేయడం మొదలు పెడుతుంది. అగ్ని ఉంది, దానిలో ఏదో రగులు కలుపుతూ ఉండాలి, దాన్ని చక్కగా అది అలా రపరపలాడుతూ అది అలా వెలుగుతూ ఉండాలి. అక్కడ అగ్ని లేదనుకోండి 2+2 ఎంత అంటే వాడు ఆన్సర్ చెప్పలేడు, బాగా తెలుసు. సో అక్కడ అగ్ని అనేటువంటిది రగులుతోంది, అక్కడ ఆ రగులుతున్నటువంటి అగ్నికి ఇప్పుడు చక్కగా వీడికి జ్ఞానం అనేటువంటిది అలా వేస్తుండాలి. అది ఒక వెలుగు అనేటువంటిది ఇస్తుంటుంది. ఆ వెలుగు 10 మందికి పనిచేస్తూ ఉండాలి. ఇట్స్ ఆల్ ద రెగ్యులర్ ఇది జరుగుతుంటుంది. ఇది చేస్తూ ఉన్నప్పుడు చక్కగా వాడి యొక్క ఇక్కడ ఉన్నటువంటి లైట్ అలా వెలుగుతుంది. దాన్ని ఒక ప్రాపర్ యూజ్లో పెడుతుండాలి. అది ప్రాపర్ యూజ్లోకి పెట్టకపోతే ఏమవుతుందో ఆ వెలుగు వీడి యొక్క ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతూ వస్తాయి. ఇది సింపుల్గా తెలుసుకోవాలి. అయితే మరి లైట్ ఎందుకు సార్, లైట్ లేకుండా ఉంటే సరిపోతుంది కదా, మన ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా అంటే లైట్ లేకపోతే మనలో ఇది పనిచేయదు. ఏమిటి ఆజ్ఞాచక్రం సాధారణ పనిచేయదు. ఏమంటే ఏదైనా చేయాలంటే పక్కవాడిని వాడిని సలహాలు అడుగుతుంటారు. మనకి ఏమీ తట్టదు, ఏమీ తెలియదు, ఏమీ చేయలేము, ఇలా ఉండిపోతాం. వాటిలో వెలుగు అనేటువంటిది నింపుకోవాలి. ఇప్పుడు వెలుగు లేవు, ఇంట్లో లైట్లు ఉంటే కరెంటు బిల్లు కట్టాలి కదండి, కరెంటు బిల్లు కట్టకూడదు అని అనుకుంటే లైట్లు లేకుండా ఉంటే సరిపోతుంది కదండి. అంటే లైట్ లేకపోతే ఎలా జీవిస్తాం మనం? జీవించాలి. లైట్ ఉంది కాబట్టి దానికి ఒక ప్రాపర్ యూజ్ చేయాలి, అది తెలుసుకోవాలి. ఇక్కడ విషయం what has been called the fiery light on the hand, their humanity technique, which will make them with the wise directors of the light, and the power which is pouring into and through them all the time. A study, therefore, of the 3 types of difficulties emerging out of the development and the unfoldment of the psychic powers brings me to a wide generalization to which you must remember there will be many exceptions. 3 types of difficulties చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే డిఫికల్టీ, ద అపియరెన్స్ ఆఫ్ ద లోవర్ సైకిక్ పవర్స్ యూజువల్లీ ఇండికేట్స్ దట్ ద మ్యాన్ హూ ఈస్ దేర్ విక్టిమ్, బట్ we are here only dealing with the abnormalities in the psychic science, is on the 3rd ray
or that the third ray is dominant in his personality or a controlling factor in his personality equipment. Frequently, an astral body controlled by the third ray will be found. ఇది బాగా సింపుల్ ఒక సీక్రెట్ మనకి ఇచ్చారు. ఏంటంటే లోవర్ సైకిక్ పవర్ ఫీల్డ్లో ఎక్కువ డామినేటింగ్గా ఉన్నాయి అనుకోండి, దట్ మీన్స్ హీ హ్యాస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది థర్డ్ రే అని తెలుసుకోండి. ఈ థర్డ్ రే గురించి అన్నీ మనం చెప్పుకోలేదు. వేరే ఆస్పెక్ట్స్లో మనం సబ్జెక్ట్ వెళ్తుంది. యాక్చువల్గా మన సబ్జెక్ట్ దేని మీద వెళుతుంది అంటే కనుక అబ్నార్మాలిటీస్ ఇన్ ద మిస్టిక్, వీటిలో ఉన్నటువంటి విషయాలు ఈ సాధనలు చేసుకుంటున్నప్పుడు వీటికి ఏర్పడేటువంటి ఇబ్బందులు, వాటిని ఏ విధంగా వీడు దాటుకోవాలి అనేటువంటి విషయాలు మనకి యాక్చువల్ సబ్జెక్ట్ నిన్న ఇప్పుడంతా మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే థర్డ్ రే అంటుండేది వాడి యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్స్లో ఎదర్ వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ మేబీ బిలాంగ్ టు థర్డ్ రే మోస్ట్లీ, ఆర్ వాడి యొక్క మెంటల్ ప్లేన్ ఈ థర్డ్ రేగా ఉంటూ ఉండడం, లేదా వాడి యొక్క పర్సనాలిటీ రే థర్డ్ రేగా ఉండడం, ఇలాంటివి జరిగినప్పుడు వాడి యొక్క లోవర్ సైకిక్ పవర్స్ అంటుంటే ఎక్కువ డామినేటింగ్గా వాళ్ళు పనిచేస్తుంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలా మందిలో ఎక్కువగా వాడి యొక్క లోవర్ సైకిక్ పవర్స్ ఎక్కువ డామినేటింగ్గా ఉంటున్నాయి. కాబట్టి ఈ వాడి యొక్క లోవర్ లెవెల్స్ అన్నీ కూడా వాటిలో ఏదో ఒకటి థర్డ్ రేకి సంబంధించినది వాడిలో ఉంటుంది. ఇది సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఒక డిఫికల్టీ వాటిలో. సెకండ్ ఏంటంటే పాయింట్, ద రిజిస్టరింగ్ ఆఫ్ ద మిస్టికల్ విజన్ విత్ ఇట్స్ అటెండెంట్ డిఫికల్టీస్ ఈజ్ ఫెసిలిటేటెడ్ when the second ray is controlling and powerful, because the second ray is connected particularly with vision and with light. Second ray is linked with the vision and light. And then the second ray అంటున్నది వీడి యొక్క కంట్రోలింగ్ ఫ్యాక్టర్గా ఉందనుకోండి, అప్పుడు వీటిలో ద రిజిస్టరింగ్ ఆఫ్ ద మిస్టికల్ విజన్ విత్ ఇట్స్ అటెండెంట్ డిఫికల్టీస్ ఈజ్ ఫెసిలిటేటెడ్. అది వీడికి అప్పుడు ఈ లైట్ వల్ల వీడికి ప్రాపర్గా లైట్ దాని యొక్క యూటిలైజేషన్ ఉంటుంది. సెకండ్ రే ఇస్ నథింగ్ బట్ ది లవ్ విజ్డమ్ కదా. సో జ్ఞానాపాదన చేసుకోవడం అంటున్నదైనా వీడు ఉంటూ ఉండాలి. పొందినటువంటి జ్ఞానాన్ని అలా వీడు వెదజల్లేస్తూ ఉండాలి. ఏదో చెప్తారు మన పైథాగరస్ గారు, ఎవడో కానీ శిష్యుని కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి ఆయన శిష్యుడికి కూర్చోబెట్టి చెప్పడం మొదలుపెట్టాడు. నీకు రోజు డబ్బులు ఇస్తాను రా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాడు. అప్పుడు వాడు తెలుసుకుంటాడు, ఓ ఇంత జ్ఞానవంతుడు అంటే ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా అలా 10 మందికి పనిచేస్తుంది. అది చేసుకోవాలి. నెంబర్ 1. ఆర్ విజ్డమ్ అయినా సరే, లేదా ప్రేమైన పంచండి నలుగురు. ఏదో ఒకటి ప్రేమగా 10 మందికి మీకు చేతనండి, 4 చాక్లెట్లు కానీ 4 పిల్లలకి ఇచ్చేసారు. దట్ ఈస్ హౌ వీ షుడ్ లెర్న్ థింగ్స్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, ఇట్ విల్ బి అపరెంట్ టు యూ దట్ ద రెవల్యూషన్ ఆఫ్ పవర్ ఈజ్ ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫస్ట్ రే. రెవల్యూషన్ ఆఫ్ పవర్ is obviously part of the expression of the first ray type. That is third ray, second ray, and revelation of power. ఈ రివీలింగ్ రెవల్యూషన్ ఆఫ్ పవర్ అంటుండే, అంటే వీడిలోకి ఎనర్జీ పవర్ అంటుండేది ఏదైతే ఉందో, ఏదైతే వీడికి అందుతుందో దాని అని వీడు వికసించడం అంటుంటే చేయాలి. చేస్తే దట్ ఈస్ హౌ హీ ఈస్ లింక్డ్ విత్ ది క్రియేటివ్ ప్రిన్సిపల్ ఇన్ ద నేచర్. దట్ ఈస్ కాల్డ్ ది ఫస్ట్ రే. అది వీటిలో జరుగుతుంది. సో థర్డ్ రే, సెకండ్ రే, ఫస్ట్ రే, ఈ 3 విషయాలు మనం చెప్పారు. 3 types of difficulties. In this way, through all experiences come eventually to the disciple the 3 major difficulties with which we have seen dealing: the psychic powers, the problems incident to the mystical vision, and the revelation of light. Idi 3. ఒకటి థర్డ్ రే దేని అన్నారు? Psychic powers, the problems incident to the మిస్టికల్ లైఫ్. ఫస్ట్ సైకిక్ పవర్స్, వీడి యొక్క మనస్సుని వీటిని చక్కగా వాడుకోవడం, చక్కగా తెలుసుకోవడం ఏంటంటే చేయాలి. నెక్స్ట్ మిస్టికల్ విజన్ అంటే చక్కగా వీడికి ఏర్పడాలి. నెక్స్ట్ రెవల్యూషన్ ఆఫ్ పవర్. ఈ 3 వీడు చక్కగా తెలుసుకోవాలి వాళ్ళు. bear a relation to and a connection with the ray expression. This should be borne in mind by the psychologist, the investigator, and the physician. Psychosensitivity, mystical duality, and dominating power. There are 3 major problems of the aspirant. వీటిని ఏమన్నారు? సైకిక్ సెన్సిటివిటీ అన్నారు. సైకిక్ సెన్సిటివిటీ అంటే చోట్లో ఒక వస్తువుని మనం చూస్తున్నప్పుడు దానిలో ఉంటే అంతర్గా ఉన్నటువంటి విషయంతో వీడు ఐడెంటిఫై అవుతుంటాడు. దాన్ని వీడు చక్కగా ఆ వస్తువుని పట్టుకున్నప్పుడు ఆ అంతర్గా అది ఉన్నటువంటి విషయం వీడు చక్కగా వీడు దాన్ని దర్శించగలిగేటట్టుగా ఉండాలి. దాన్ని ఏమన్నా సైకిక్ సెన్సిటివిటీ అన్నమాట. అది జరగాలి వీడికి. తర్వాత మిస్టికల్ డ్యుయాలిటీ అంటే చోట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి వ్యక్త రూపం, ఇంకొకటి ఆబ్జెక్ట్ రూపం. ఒకటి ఆబ్జెక్టివిటీ, ఇంకొకటి సబ్జెక్టివిటీ అంటుంది. ఈ 2 చక్కగా వీడికి దర్శనం అవుతూ ఉండాలి. దాన్ని ఏమన్నారంటే మిస్టికల్ డ్యుయాలిటీ అన్నారు. అండ్ డామినేటింగ్ పవర్, వీడిలో ఒక పవర్ అంటుంది వీడిని అలా డామినేట్ చేస్తూ నడుపుతుంది. అది వీడు తెలుసుకోండి.
దాన్ని ఏమన్నా ఫస్ట్ ఆస్పెక్ట్గా చెప్పారు కానీ. సో these are the three major problems of the aspirant and should be studied and understood. They affect the three major centers: the head, the heart, and the center between the eyebrows. సహస్రారం, అనాహతం, ఆజ్ఞాచక్రం. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా పెట్టుకోండి. సో అనాహతం ఈజ్ సెకండ్ రే, సహస్రారం బిలాంగ్స్ టు ఫస్ట్ రే, ఆజ్ఞాచక్రం బిలాంగ్స్ టు థర్డ్ రే. ఇది చక్కగా తెలుసుకోండి అంటారు. దే అఫెక్ట్ ద త్రీ మేజర్ సెంటర్స్ అది eyebrows in the disciple. For psychic sensitivity is related to the heart, mystical duality to the Ajna center, and the problem of power to the highest head center. Problem of power అంటే శాస్త్రానికి సంబంధించినదిగా చెప్పారు. మిస్టికల్ డ్యుయాలిటీ అంటే చూడబడుతున్నటువంటి వస్తువు దాని యొక్క స్వరూపం అది పరిపూర్ణంగా, అందు గురించి ఆజ్ఞాచక్రానికి 2 దళములుగా చెప్తారు. అక్కడ ఆజ్ఞాచక్రానికి ఎన్ని దళాలు? 2 దళాలు. అంటే అక్కడ వీటిలో పొందుతున్నటువంటి జ్ఞానము ప్లస్ ఆపాదింపబడుతున్నటువంటి అంతర్రహస్యం, ఈ 2 వాడికి అట్ ది సేమ్ టైం వీడికి దర్శనం అవ్వాలి. అంటే ఎదురుగా ఉన్నటువంటి వస్తువు అది ఆ విధంగా ఏర్పడి ఉండడానికి కారణం 2 కూడా సైమల్టేనియస్గా వీడికి దర్శనం అవ్వాలి. దాన్ని లివింగ్ ఇన్ ద బాయ్స్గా చెప్తున్నాను లిబరాలో. అది చక్కగా వీడికి దర్శనం అవ్వాలి. దీన్ని పైసిస్లో చెప్పినప్పుడు అక్కడ దాన్ని ఏమన్నారంటే దాన్ని 2 చేపలుగా చెప్పారు. కనుక ఆ విధంగా ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఇక్కడ ఇలా నింపబడి ఉంటుంది. ఆ జ్ఞానం అనేటువంటిది వీడికి దాన్ని ఏమన్నా మిస్టికల్ డ్యుయాలిటీ అన్నారు. అది వీటిలో చక్కగా దాన్ని ఈ సెంటర్గా చెప్పారు, ఆజ్ఞాచక్రంగా చెప్పారు. తర్వాత సైకిక్ సెన్సిటివిటీ ఈజ్ రిలేటెడ్ టు ద హార్ట్. చూడబడుతున్నటువంటి వస్తువు దాని యొక్క స్వరూపం అనేటువంటిది దాని అందు ఎదుటి వస్తువు యొక్క స్వరూపం. ఒక వస్తువుని చూస్తున్నాం అనుకోండి, దాని యొక్క అంతర్గా ఉంటుంటుంది. అంటే లోపల ఉన్నటువంటిది ఏమిటంటే ఒకే ఒక ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వం అంటుండేది వీటిలో చక్కగా విచ్చుకోవాలి. దాన్ని సైకిక్ సెన్సిటివిటీగా చెప్పారు, ఆ ప్రేమతత్వం. సో ఈ ప్రేమతత్వం అంటే చక్కగా విచ్చుకొని ఉండడం అనేటువంటిది హార్ట్ సెంటర్గా చెప్పారు. హైయెస్ట్ హెడ్ సెంటర్. In the aspirant or advanced human being, they affect the throat, the solar plexus, and the sacral center. But as they are definitely due to an expansion of consciousness, they have little registered or noticeable effect upon the unevolved man or upon the average man who is preoccupied with physical plane life and emotional reactions. He is not passing through the stimulating but disrupting process of reorientation, of recognizing duality, and of fusion of the personality. As we have earlier seen, the process of integration bring their own problems. Problem of integration brings their own problems. అంటే వీళ్ళ యొక్క సాక్రల్ సెంటరు, సోలార్ ప్లెక్సస్, తర్వాత వీడి యొక్క విశుద్ధి, ఈ 3 లింకప్గా వీళ్ళు పనిచేస్తుంటారు. ఇది మామూలుగా ఒక సామాన్య జీవితం గడుపుతున్నటువంటి వాడు. ఇందాక చెప్పింది ఆజ్ఞా సెంటర్, సహస్రారం, హృదయ కేంద్రం, ఈ 3 ఒక ట్రయాంగిల్గా వేసుకో. ఇప్పుడు చెప్తున్నటువంటి 3 ఒక ట్రయాంగిల్గా పెట్టుకో. మామూలుగా యావరేజ్ బీయింగ్లో ఈ 3 పనిచేస్తుంటాయి. ఏమిటి? స్వాదిష్టానం, మణిపూరకం, విశుద్ధి. ఇది ఒక ట్రయాంగిల్. సో స్వాదిష్టానం నుంచి మణిపూరకంకి వీడి ఎఫెక్ట్ నెమ్మదిగా ఎలివేట్ అవుతుంది. దాని నుంచి వీడి యొక్క క్రియేటివ్ ఆస్పెక్ట్గా వీడి యొక్క థ్రోట్ సెంటర్ అంటే స్టిమ్యులేట్ అవుతుంది. ఇది ఒక మామూలు యావరేజ్ మ్యాన్. కొంచెం చక్కగా అడ్వాన్స్డ్గా చక్కగా ఒక సాధన అటువంటి చక్కగా చేసుకుంటూ ఇదిగా ఉంటున్నటువంటి వాడికి అయినటువంటి సహస్రారం, ఆజ్ఞ, అనాహతం, ఇది లింకప్గా వీళ్ళు పనిచేస్తుంది. ఇది తెలుసుకోండి చక్కగా. He is not passing through the stimulating but disrupting process of reorientation and recognizing duality and of fusion of the personality. As we have earlier seen, the process of integration brings their own problems. As time goes on, the stages of difficulty will be more carefully investigated from the angle of the occult hypothesis, and then much progress will take place. Problem of difficulties ని ఎంత జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకుంటాడో అంత చక్కగా వీడి యొక్క ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రాబ్లం ఆఫ్ డిఫికల్టీస్ని చక్కగా అవగాహనలోకి లేకుండా వీడు ఉన్నాడు అనుకోండి, ప్రోగ్రెస్ అంటున్నది ఇబ్బందులు పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కేవలం జ్ఞానం అంటే తెలుసుకుని ఏదో ఇదిగా ఉండిపోయి అనుకోండి, దీపం పెట్టుకోమన్నారు, పెట్టుకుని దాని చుట్టూతో పెట్టుకునేటువంటి గాజు ఇది దాన్ని తుడుచుకుంటూ ఉండాలి వీడు. అది తెలుసుకోవాలి వీడు, దీపం పెట్టుకునే రోజు నుంచి వీడు తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే కాసేపటిగా అదంతా కూడా నల్లగా అయిపోతుంది. అట్లా as time goes on the study, this will be peculiarly so if the problems of adolescence are studied.
for they are the problems of the Atlantean consciousness and of the mystical unfoldment. I would like here to point out that just as the embryo is in the womb recapitulates the various stages of animal unfoldment, so the human being during the years of infancy, adolescence, and years up to the age of 35 recapitulates the various racial stages of consciousness. So up to the age of 35, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాడు 35 years చేరేంత వరకు will recapitulate the various stages of consciousness. ఏంటి recapitulates the various stages of consciousness అంటే various racial stages of consciousness. అంటే వీడు రేషియల్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, వీడు ఒక లెమోరియన్ స్టేజ్ నుంచి వీడు ఆర్యన్గా వీడు తయారవడం, ఇదంతా కూడా ఒక 35 years ఏజ్ వచ్చేసరికి వీడు ఇదిగా తయారవుతాడు. అదైనటువంటి వాడు at 35 years old he should then affirm in himself the stage of the intelligent disciple. Much will be gained by the recognition of this recapitulatory process, which in the new age, which is open as, will do much to control and to determine the process of unfoldment to which the child and youth will be subjected by the wise educators. వీడి యొక్క ఇంటెలిజెంట్ డిసైపుల్గా వీడు తయారవ్వాలి. ఇంటెలిజెంట్ డిసైపుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా మెచ్చుకొని వీటిలో తయారవడానికి అప్ టు ది ఏజ్ ఆఫ్ 35 అన్నారు. at the age of 35 ఏమన్నారు మనకి, at 35 years old he should then affect in himself the stage of intelligent disciple. ఆపాదించుకుని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని వాడు చక్కగా వినియోగించుకోవడానికి 35 years నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే చిన్నపిల్లవాడిగా పుట్టినప్పటి నుంచి వాడికి అన్ని విషయాలు తెలియజెప్పాలి. ఇప్పుడు ముసలాడు అయిన తర్వాత మన లైఫ్ అంతా కూడా చిన్నప్పుడు అన్నీ తెలుసుకోవడం చేత ఏమవుతుందంటే మన లైఫ్ ఎలా కావాలో అలా చక్కగా స్కెచ్ వేసుకోవాలి. ఒక చక్కటి బొమ్మగా మన లైఫ్ మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైఫ్లో వాడు కన్ఫైన్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇవన్నీ మనం బోధించాం అనుకోండి, వాళ్ళు దాంట్లో నుంచి బయటకు రాలేరు, దాంట్లో ఉండలేరు. ఆ లైఫ్ ఇది దే ఆర్ ఆక్యుపైడ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్, వి ఆర్ ఆల్ ఆక్యుపైడ్. సో అదే ఒక చిన్నపిల్లవాడికి విషయాలన్నీ తెలియజెప్పుకున్నవాడు ఒక 30-35 years వచ్చి ఇవన్నీ తెలిసిపోయి అనుకున్నాడు. చక్కగా ఇంకొక హాఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ డెఫినెట్లీ ఇది ఇన్ హ్యాండ్స్. చక్కగా వాడు అనుకున్నటువంటి విధంగా, వాడు తెలుసుకున్నటువంటి విధంగా వాడి లైఫ్ని వాడు చక్కగా మలుచుకోగలుగుతాడు. అది చాలా విశేషమైనది. ఇది మామూలుగా చెప్పుకునేటువంటి ఆస్పెక్ట్. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇనీషియేషన్ ఉన్న సోలార్లో మనకు చెప్పారు, ఈ స్టేజెస్ ఆఫ్ లైఫ్ని చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పారు. ఏమన్నారు అక్కడ, మనకి 1 to 7 years of age is one part, 7 to 14, 21 ఇది అనదర్ పార్ట్ అన్నారు. 21 to 28, 28 to 35 అన్నారు. 35 నుంచి 42కి ఎప్పుడైతే వాడు చేరతాడో at the age of 35, after 35 వాడు చక్కటి జ్ఞానవంతుడిగా తయారవుతాడు. 42 years నుంచి వాడికి అందేటువంటి జ్ఞానం 49 అయ్యేటికి వాడు చాలా పరిపూర్ణుడిగా తయారవుతాడు. అది మనకి ఇనిషియేషన్ సోలార్లో ఏజ్ వైజ్ వాడికి ఎలా ఇది చేసుకోవాలంటే విషయాలు మనకు చెప్పారు కనుక అది ఈ చాప్టర్. నెక్స్ట్ ఇదే దీనిలో 3rd చాప్టర్ ఏంటంటే, దాని హెడింగ్ డిసీజెస్ కనెక్టెడ్ విత్ గ్రూప్ కండిషన్స్. సో గ్రూప్ కండిషన్స్ చేత ఏర్పడేటువంటి డిసీజెస్ ఏంటి, మనం అంతా కూడా గ్రూప్గా ఉండాలి, గ్రూప్గా జీవించాలని చెప్తున్నాం కదా. సో దానివల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏమిటి అవి కూడా చెప్తున్నాను. We can only briefly touch upon this theme owing to the fact that group work is relatively new, and because the individual working at this time in a group is scarcely affected at all by these factors. Owing to his relatively partial integration, I refer here to his integration in the group. People are still so insulated in their personalities that they are shut off in many cases from group stimulation. చాలా మంది కూడా గ్రూప్ స్టిమ్యులేషన్ అంటే వాళ్ళు ఇన్సులేట్ అయిపోయారు. అంటే 10 మందికి మనం ఏంటంటే చేయడం, మన లైఫ్ అనే ఉద్దేశంగా ఎక్కువ మంది జీవిస్తున్నారు. దే ఆర్ ఇన్సులేటెడ్ అన్నారు. పక్కింటి వాటిలో ఏదైనా కష్టం వస్తే వీడు అటెండ్ అవ్వడం అనేటువంటిది వీడు ఎంతవరకు వీడు చేస్తున్నాడు, వీడు ఇన్సులేట్ చేసేసుకున్నాడు వీడు. సో ఒక గ్రూప్ లైఫ్ అంటాడు, దానికి వీడు ఇన్సులేట్ చేసేసుకున్నారు. పీపుల్ ఆర్ స్టిల్ సో ఇన్సులేటెడ్ ఇన్ దేర్ పర్సనాలిటీస్ దట్ దే ఆర్ షట్ ఆఫ్ ఇన్ మెనీ కేసెస్ ఫ్రమ్ గ్రూప్ స్టిమ్యులేషన్, గ్రూప్ ఇఫెక్ట్స్ అండ్ గ్రూప్ ఇంపల్సెస్. గ్రూప్ ఇఫెక్ట్స్కి గ్రూప్ ఇంపల్సెస్కి వీళ్ళందరూ కూడా షట్ ఆఫ్ అయిపోయారు. గ్రూప్గా జీవించడం అనేటువంటిది సృష్టిలో చెప్పబడినటువంటి.
10 మందితోటి కలిసి జీవించడం అంటే ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. నా పాటికి నేను జీవించడం అంటే జరిగిపోతాను. కానీ ఇంతవరకు తీసుకుంటే సరిపోతాం. గ్రూప్గా మనందరం చేరి మనందరం కూడా అక్కడ ఉండడానికి చేసి తెలియబడేటువంటి విషయాలు కొంత వేరుగా ఉంటాయి. దీనిలో తెలియబడేటువంటి విషయాలు కొంత వేరు. గ్రూప్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా ఉంటుండాలి. అది చెప్తున్నారు. ఫ్రమ్ గ్రూప్ స్టిమ్యులేషన్, group effects and group impulses. It is only as they become decentralized and therefore more easily expansive to the group ideas, the group idealism, and the group aura, with, with its outbreathing and its inbreathing and its group livingness. సో గ్రూప్గా ఉండేటికి వీడి యొక్క సోల్ అనేటువంటిది ఒక్కడే వీడి గ్రంథం చదువుకుంటే అర్థం అది. 10 మంది గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఏదో కొంచెం అర్థం అన్నట్టుగా ఏదో ముందుకు వెళ్తున్నాం. అంటే దేని చేత అంటే ఒక గ్రూప్గా ఉండడం అంటే చేయడం చేత సృష్టిలో ఉన్నటువంటి ఒక రహస్యాలు చక్కగా దర్శనం అవుతాయి. గ్రూప్గా లైఫ్ లీడ్ చేయడం చేత ఒక గ్రూప్ ఆరాలో మనం ఉంటాం. మనం కూడా ఒక గ్రూప్ ఆరా చేత మనం ప్రొటెక్ట్ అవుతాం. ఒక్కడు ఉండి ఫైట్ చేద్దాం అనుకున్నాడు మనం ఏదైనా యుద్ధం వాడు చేయలేడు. ఒక 10 మంది కలిసి యుద్ధం చేస్తే చక్కగా వాడికి విజయం అన్నట్టు ఉంటుంది ఇప్పుడు కూడా. సో సృష్టిలో ఎప్పుడు కూడా 10 మంది కలిసి చేసుకునేటువంటి సాధన దాని విలువ చాలా హయ్యర్. ఒక్కడి గురించి చేసుకునేటువంటి సాధన దాని విలువ చాలా లో. ఇది బాగా తెలుసుకోవాలి మనం. సో ఈజీలీ రెస్పాన్సివ్ టు ద గ్రూప్ ఐడియాస్, గ్రూప్ ఐడియలిజం ఏమిటి, ద గ్రూప్ ఆరా అంటే ఏంటివన్నీ చక్కగా తెలుస్తాయి. దట్ దే కెన్ అండ్ టు సుకమ్ టు దోస్ డిఫికల్టీస్ విచ్ గ్రూప్ లైఫ్ ఇంపోజెస్. దీనివల్ల ఏంటంటే గ్రూప్ లైఫ్ వలన కొన్ని వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని చక్కగా దాటుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. దీని గురించి ఇంకొంచెం పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి.